చెప్పరా. అర్జెంట్గా మన స్పాట్కి రారా. ఏం చేసావు? నేను రాను. నేను పోను. సర్లే చంపకు, వస్తున్నా. ఆ ఫేస్ ఏంట్రా, కొట్టుకొచ్చుని కలిసేవాడు కొట్టేసినట్టు? ఏంటి మ్యాటర్? అంతా అయిపోయిందిరా, తప్పు జరిగిపోయింది. తప్పు జరిగిపోయిందా? తప్పు జరిగిపోయిందా? రే, నీ బుర్రకి బూత్ తప్ప ఇంకేం తట్టవారా? రే, బుర్రకి బాడీకి బూతు చాలా అవసరం రా. నీలాంటి ఎదవలకి ఎలాగో లోకజ్ఞానం తెలియదు కానీ సర్లే, నీ ఏడుపు కదేంటో చెప్పు. చెప్పాను కదరా, ఈరోజు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తానని. ఓహో, ఆ మ్యాటరా? ఏం జరిగింది? దేవుడా, నీకు తెలుసు నేను ప్రేమించిన అమ్మాయి గుడికొస్తే నా లవ్ సక్సెస్ అని. తను ఎలాగైనా గుడికొచ్చేలా నువ్వే చూడు స్వామి, ప్లీజ్. అప్పుడే మోగింది గుడిలో నా గుండెల్లో గంట. ఎందుకంట? ఓహో, వచ్చిందంట. ఎందుకురా నీకంత మంట? నాకు పెట్టావు కదరా ఏదో తంట. సర్లే చూడరా సుంటా. నీకోసం వెతికేలా చేస్తుంది సాయిబాబా గుడిలోనా? నా కళ్ళను నీ వైపు లాగింది నీవే, నన్ను అసహ్యంగా చూస్తుంది నీవే, ఆ చూపుల్లో ప్రేమను వెతికేది నేనే. అవునరా, తన గుళ్ళో చూస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? గుడ్ క్వశ్చన్. ఎండాకాలంలో స్వెటర్ వేసుకున్నట్టు, సముద్రంలో దాగుడు మూతలాడుతున్నట్టు రకరకాలుగా ఉందిరా. ఆహా, ఏరా మొదలుపెట్టవా ఈ పాటికి? చూస్తూ చూస్తూనే పడిపోయా నీకే, చూపుల్లో ఏముందో తెలియట్లేదసలే, ప్రతిరోజు నా ఆలోచనలోన నీవే, ప్రతి మలపులో నా గమ్యం నీవే. హరిణి, నువ్వు ఈరోజు లంగా ఓణిలో చాలా బాగున్నావు. ఇంకేంటి, ఇప్పుడు స్మైల్ ఇచ్చే ఉంటుందిగా. నువ్వేమనుకుంటున్నావు? ఆ షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయి. సరే సరే, నేను ఇంక ఇంటరప్ట్ కాను, నువ్వు చెప్పు. ఏంటి ఏం మాట్లాడలేదు? చెంప పగులుతుంది ఎదవా. అసలు గుడికి నువ్వు దేవుణ్ణి చూడడానికి వచ్చావా, అమ్మాయిలను చూడడానికి వచ్చావా? అదేంట్రా అంత మాట అంది? అంటే తను నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదా? అదే కదా దాని అర్థం. ఓ, మరి ఆ తర్వాత ఏమైందిరా? ఆశీర్వాద్ కారం అంత ఘాటుగా తన మాటలున్నా కాకినాడ కాదు తిన్నంత తీపిగా అనిపించాలి తన మాటలు. నా గుండె హరిణి హరిణి అని గంట కొట్టుకుంది. ఇక ఫైనల్గా తనకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. హరిణి, ఐ లవ్ యూ. సో మొత్తానికి కుండ పగలగొట్టావుగా. తన రిప్లై ఏంట్రా? ఇడియట్. అదే సమయానికి వైష్ణవి గుడికొచ్చిందిరా. వెయిట్, వైష్ణవి ఎవరు? హూ ఇస్ దిస్ న్యూ క్యారెక్టర్? న్యూ క్యారెక్టర్ కాదురా, ఓల్డ్ క్యారెక్టరే. అర్థం కాలేదా? దేవుడా ప్లీజ్, అది మొక్కింది వైష్ణవి కోసమే. వాట్? ఇదేం ట్విస్ట్రా? అంటే నువ్వు ట్రై చేసింది హర్నిన్ కాదా? కాదురా, ఇంతలోనే వైష్ణవిని నేను మర్చిపోతానని నా మనసు హరిణి వైపు మారుతుందని నాకెలా తెలుసురా? బాబోయ్, నువ్వు సామాన్యుడివి కాదురా. నీకు ఇంకో ట్విస్ట్ ఇవ్వనా?
హరిణి అండ్ వైష్ణవి ఇద్దరు అక్క చెల్లెళ్ళే. బల్బ్స్ పేలిపోయాయిరా. ఆ? రే, నీ ప్రేమ నిజమని నమ్మి గుడికి వస్తే నన్ను మోసం చేస్తావా? అసలు గుడికి వచ్చిందే నా కోసం కదరా, నన్నెలా మర్చిపోతావురా? ఇంకా నా చెల్లికి ఐ లవ్ యూ చెప్తావా? ఠూ ఎద్దవా. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా హరిణి కూడా ఈ పాటికి కొట్టే ఉంటదే. ఇది ఒక్కటి మాత్రం కరెక్ట్ ఎక్స్పెక్ట్ చేసావురా. అదిరా నా సాడ్ స్టోరీ. రేయ్, నేను జీవితంలో ప్రేమిస్తున్నాను ఏ అమ్మాయితో అననురా. రే, అప్పటి నుంచి కామెడీగా నీ స్టోరీ వింటున్నా కానీ సీరియస్గా నీకు విషయం చెప్పాలిరా. రే, ప్రేమిస్తున్నాను అంటే ప్రేమని ఇస్తున్నాను, కానీ నువ్వు ప్రేమని ఇవ్వట్లేదు, ప్రేమని కోరుకుంటున్నావు. అసలు నీది ప్రేమ ఎలా అవుతుందిరా? నువ్వు వయస్సుతో వచ్చే ప్రేమని నమ్ముతున్నావు కానీ మనసుతో వచ్చే ప్రేమని కాదురా. రేయ్, ప్రేమ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఇన్ఫాక్చుయేషన్. మన పేరెంట్స్ ప్రేమ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ఒక అమ్మాయి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ తన ప్రేమ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలమా? ఎందుకంటే వాళ్ళని ప్రేమను చూస్తాం కానీ ప్రేమ గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యంరా. ప్రేమ అనేది ఒక చక్కటి అనుభూతి, అది సమయం వచ్చినప్పుడే బయటపడుతుంది. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. నాకు ఇప్పుడు లవ్కి డెఫినేషన్ ఏంటో తెలిసిందిరా. బాధగా ఉందిరా. పార్కి పోదాం. అవునరా, నీకు ముందే తెలుసా వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళని? లేదురా. మరి నీకు హరిణి పేరు ఎలా తెలిసింది? పేరు? హరిణి. గోత్రం చెప్పండి. బృహద్ గోత్రం. రే, బార్ అటువైపురా. కానీ అమ్మాయి ఇటువైపురా. ఇంతలోనే